హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను మీ శశి కుమార్. మనం స్టాక్ మార్కెట్లో ట్రేడర్గా ఎంటర్ అయినప్పుడు జనరల్గా ప్రతి ట్రేడర్ ఎక్స్పీరియన్స్ చేసే డౌట్, స్టాక్ ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలా లేదా ఇండెక్స్ ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలా. సో ఈరోజు ఈ వీడియోలో మనం స్టాక్ ఆప్షన్స్ ట్రేడ్ చేయాలా లేదా ఇండెక్స్ ఆప్షన్ ట్రేడ్ చేయాలా అన్నది ఒక థియరీ బేస్గా నేర్చుకుందాము. సో దట్ మనకి రిస్క్స్ ఇన్వాల్వ్డ్ ప్రతి దాంట్లో ఎలా ఉన్నాయి అండ్ దీన్ని బట్టి మనం ట్రేడింగ్ స్టైల్ని బట్టి దేన్ని చూస్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో స్టాక్ ఆప్షన్స్ అండ్ ఇండెక్స్ ఆప్షన్స్ గురించి మనం అబ్జర్వ్ చేసినప్పుడు మనం కన్సిడర్ చేయాల్సింది వోలటాలిటీ. సో ఈ వోలటాలిటీ విషయాన్ని మనం గమనించినప్పుడు నిఫ్టీ 50 జనరల్గా మనకి 50 స్టాక్స్తో కూడిన ఇండెక్స్గా ఉంటుంది. బట్ అదే నిఫ్టీ బ్యాంక్ని మనం గమనించినప్పుడు మనకి సోల్గా 12 బ్యాంక్స్కి సంబంధించిన స్టాక్స్ మాత్రమే ఉంటాయి. బట్ అదే మనం స్టాక్స్ని గమనించినప్పుడు ఒక స్టాక్ మీద డిపెండ్ అయ్యి స్టాక్ ఆప్షన్ యొక్క మూమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో మల్టిపుల్ స్టాక్స్ మనకి నిఫ్టీ 50లో అవైలబుల్గా ఉండడం వల్ల ఒక స్టాక్లో మనకి డౌన్ సీలింగ్ ఉన్నా సరే మిగతా స్టాక్స్ వల్ల మనం కొంత స్టేబుల్గా ఇండెక్స్ ఉండడాన్ని చూడొచ్చు. అండ్ 25 స్టాక్స్ అటు 25 స్టాక్స్ ఇటు ఉన్నప్పుడు మనకి జనరల్గా మూమెంట్ అనేది తక్కువగా ఉంటుంది. బట్ అదే మనం నిఫ్టీ బ్యాంక్ లాంటి అసెట్లో చూసినప్పుడు కాన్సన్ట్రేటెడ్గా 12 బ్యాంక్స్ ఆ ఇండెక్స్లో ఉండడం వల్ల మనకి బ్యాంక్స్కి సంబంధించి ఒక న్యూస్ రాగానే ఇమీడియట్ వాలటాలిటీతో అది మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే స్టాక్ ఆప్షన్స్ని మనం చూసినప్పుడు ఈ వాలటాలిటీ అన్నది ఏదైనా ఎర్నింగ్స్ ఉన్నప్పుడు చాలా హ్యూజ్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇండెక్స్ ఆప్షన్స్కైనా లేదా స్టాక్ ఆప్షన్స్కైనా ఇంప్లాయిడ్ వాలటాలిటీ మీద ఈ మూమెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో జనరల్గా ఇండెక్స్ ఆప్షన్కి సంబంధించిన వాలటాలిటీ అనేది తక్కువగాను, స్టాక్ ఆప్షన్కి సంబంధించిన ఐవి అన్నది ఎక్కువగాను ఉండడాన్ని మనం గమనించవచ్చు. సో ఇలా మనకి స్టాక్ ఆప్షన్స్కి సంబంధించి ఒకవేళ మనం హ్యాండిల్ చేయాలి అన్నా కూడా మనకి స్టాక్ స్పెసిఫిక్గా వచ్చే న్యూస్ వల్ల దానిలో మనం ఇంప్లిమెంటింగ్ హెడ్జింగ్ స్ట్రాటజీస్ అన్నది కూడా కొన్నిసార్లు టఫ్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా మనం స్టాక్ స్పెసిఫిక్గా కన్నా ఇండెక్స్ ఆప్షన్స్లో ట్రేడ్ చేయడం అనేది కొన్నిసార్లు ఈజీగా ఉండే ఛాన్స్ ఉంటుంది బికాస్ ఆఫ్ ద వాలటాలిటీ కన్సర్న్. అండ్ ఈ డెసిషన్ తీసుకోవడానికి మనం అబ్జర్వ్ చేయవలసిన సెకండ్ పాయింట్ లిక్విడిటీ. సో లిక్విడిటీ అన్నది జనరల్గా మనకి ఇండెక్స్ ఆప్షన్స్లో ఎక్కువగాను అండ్ స్టాక్ ఆప్షన్స్లో తక్కువగానే ఉండడాన్ని మనం చూడొచ్చు. బికాస్ ఇండెక్స్ ఆప్షన్స్లో పార్టిసిపేషన్ అనేది జనరల్గా ఎక్కువగా ఉండడాన్ని మనం చూడొచ్చు. అండ్ స్టాక్ ఆప్షన్స్లో ఇది కొంత తక్కువగా ఉండడాన్ని కూడా మనం గమనించవచ్చు. సో లిక్విడిటీ కన్సర్న్ మనకున్నప్పుడు ఇండెక్స్ ఆప్షన్స్ని మనం ప్రిఫర్ చేయడం అనేది కొన్నిసార్లు యూస్ఫుల్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి మనం గమనించవలసింది సెటిల్మెంట్. సో ఫిజికల్ డెలివరీ ఏదైతే ఉంటుందో ఈ ఫిజికల్ డెలివరీ అన్నది మనకి స్టాక్ ఆప్షన్స్లో అవైలబుల్గా ఉంటుంది. సో దీని గురించి మనం మాట్లాడుకోవాలంటే ఒక స్టాక్లో మనం ఒక ఆప్షన్ని కొన్నాము. ఈ ఆప్షన్ని కొన్న తర్వాత ఆ స్టాక్ మూమెంట్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ బేస్డ్ అపాన్ ద మూమెంట్ వెళ్ళినప్పుడు ఇది కనుక ఒకవేళ ఇందామని అయ్యి మనం ఎక్స్పైరీ రోజుకి ఈ పర్టికులర్ కాంట్రాక్ట్ని క్లోజ్ చేయలేకపోతే మనం ఫిజికల్ డెలివరీ ఇవ్వాల్సి ఉంటుంది. బట్ అదే మనకి ఇండెక్స్ ఆప్షన్లో అయితే కాల్ ఆర్ పుట్ ప్రాఫిట్ ఆర్ లాస్ని బుక్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా మనకి ఫిజికల్ డెలివరీ అన్నది కూడా మనకు ఒక మెయిన్ కన్సర్న్గా ఉంటుంది. సో మనం చూస్తూనే ఉంటాము ఎక్స్పైరీ రోజు దగ్గరగా వచ్చినప్పుడు స్టాక్ ఆప్షన్స్కి సంబంధించి బ్రోకింగ్ హౌసెస్ నుంచి మెయిల్స్ రావడము, లైక్ ఈ పర్టికులర్ కాంట్రాక్ట్ ఉన్నది మీ దగ్గర క్లోజ్ చేయవలసి ఉంటుంది, అదర్వైజ్ యూ హ్యావ్ టు ఆప్ట్ ఫర్ ఫిజికల్ డెలివరీ. సో ఇలాంటి సందర్భాల్లో మనం హ్యూజ్ మార్జిన్స్ అండ్ హ్యూజ్ పెనాలిటీస్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది ఇఫ్ యూ ఆర్ నాట్ ప్రొవైడింగ్ ద ఫిజికల్ డెలివరీ. బట్ మనం ఇండెక్స్ ఆప్షన్స్లో చూసినప్పుడు ఎయిదర్ మనం తీసుకున్న ఆప్షన్ ఇందామనీలో క్లోజ్ అయినా మనకి అక్కడ పడే పెనాలిటీస్ అనేవి చాలా మినిమల్గా ఉంటాయి. సో ఈ ఫిజికల్ డెలివరీ కన్సర్న్స్ ఉన్న వాళ్ళు కొందామనుకున్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టాక్స్కి సంబంధించిన వాలటాలిటీతో పాటు ఇండెక్స్ ఆప్షన్స్ యొక్క లిక్విడిటీని కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎక్స్పైరీ రోజుకి అది మనం క్లోజ్ చేయగలుగుతామా లేదా అన్న సిచ్యువేషన్ కూడా చాలా కీన్గా అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది. అండ్ ఇది మాత్రమే కాదు, మనకి ఏవైతే ఇండెక్స్ ఆప్షన్స్కి సంబంధించి నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్స్, 4 మంత్ కాంట్రాక్ట్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. అండ్ దానికి సంబంధించిన లిక్విడిటీ అనేది మనకి జనరల్గా అవైలబుల్గా చూడొచ్చు. సో సెల్లింగ్ స్ట్రాటజీస్ ఆర్ బయింగ్ స్ట్రాటజీస్ మనం ఒక స్ట్రాటజీగా ఇంప్లిమెంట్ చేయాలి అనుకున్నప్పుడు మనం లిక్విడిటీ ఎక్కువగా ఉండే ఇండెక్స్ ఆప్షన్స్ని ప్రిఫర్ చేయడం అనేది జనరల్గా మనల్ని రిస్క్స్ నుంచి బయటపడేసే సిచ్యువేషన్ ఉంటుంది. అండ్ అదే మనం స్టాక్ ఆప్షన్స్లో చూసినప్పుడు ఇది జనరల్గా కొంత టైం తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో స్టాక్ ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తున్నా లేదా ఇండెక్స్ ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తున్నా దానికి సంబంధించిన వాలటాలిటీ అండ్ లిక్విడిటీ మీద కన్సర్న్స్ అనేవి ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మనకి ఒక స్టాక్ ఆప్షన్స్కి సంబంధించిన రిస్క్ అన్నది తెలియకుండా బిగినర్ ట్రేడర్ ఎప్పుడైతే వాళ్ళ క్యాపిటల్ మొత్తాన్ని ఇక్కడ బర్న్ చేయడానికి వస్తారో అప్పుడు వాళ్ళు డెఫినెట్గా సివియర్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇన్ స్టాక్ ఆప్షన్ ట్రేడింగ్. బట్ అదే ఇండెక్స్లో ఉన్నప్పుడు జనరల్గా ఆ రిస్క్ అనేది తక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ స్టాక్ ఆప్షన్తో కంపేర్ చేసినప్పుడు ఇండెక్స్ ఆప్షన్లో రిస్క్ తక్కువే. బట్ ఇండెక్స్ ఆప్షన్ ఇట్ సెల్ఫ్ ఈస్ హ్యావింగ్ రిస్క్ ఆల్వేస్. అండ్ ఎనీ స్ట్రాటజీ మనం ఇంప్లిమెంట్ చేసే ముందు ఆ రిస్క్ గురించి అవేర్ అయ్యి
దానిలో మనం ట్రేడ్ చేయాల్సిన నీడ్ ఉంటుంది. సో నెక్స్ట్ టైం మీరు ఆప్షన్ ట్రేడింగ్ ఆర్ ఆప్షన్ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసే ముందు స్టాక్లో చేస్తున్నారా లేదా ఇండెక్స్లో చేస్తున్నారా అండ్ ఈ రెండింటి రిస్క్ అసెస్మెంట్ అనేది చేశారా లేదా ఒకసారి వెరిఫై చేసుకోండి. అండ్ ఈ వీడియోకి సంబంధించిన ఫీడ్బ్యాక్ ఆర్ సజెషన్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. నేను మీ శశి కుమార్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ ధన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.